తెలుగుకి వచ్చి చేస్తున్నాను అనిపించలేదు. ఆ రోజు ఆయన నన్ను వెల్కమ్ చేసిన విధానమే వేరే రకంగా ఉండేది. చాలా ఓన్ కొడుకులాగా ఆయన అంటే ఆయన గ్లామర్ సీక్రెట్స్ మీరు చెప్పండి, మీ గ్లామర్ సీక్రెట్స్ ఆయన చెప్పండి. గ్లామర్ బొమ్మని ఇక్కడ కూర్చోబెట్టి నా గురించి గ్లామర్ క్వశ్చన్ నాకు అలాంటి ఆప్షన్ లేదు. ఎందుకంటే స్టార్టింగ్ నుండి ఎండ్ దాకా యాక్షన్ అనేది స్టార్ట్ నాదే, ప్యాకప్ అనేది కూడా లాస్ట్ నా మొహం నాదే ఉండేది. హై హలో, వెల్కమ్ టు ఎన్టీవీ. దిస్ ఇస్ తారక్. మా టీవీలో ఇప్పటి వరకు వస్తున్న గుప్పెడంత మనసు అనే సీరియల్ ఎంత పెద్ద హిట్ అనేది మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సో ఎందుకంటే ఆ సీరియల్ హిట్ అవ్వడమే కాదు, ఆ సీరియల్లో ఉన్న ప్రతి ఒక్క క్యారెక్టర్ని కూడా మనం చాలా వరకు ఓన్ చేసుకున్నాం అనమాట. అయితే ఇంకా దాంట్లో మెయిన్ లీడ్గా చేసిన ముఖేష్ అయితే మనతో ఉన్నారు. బట్ ముఖేష్ అంటే ఎవరికి నచ్చదు అనమాట. రిషి ఆర్ రంగా, ఈ రెండు క్యారెక్టర్లతో ఆయన మనం ఓన్ చేసుకున్నాం. సో ఆయన మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. హలో రిషి గారు. హలో సార్, నమస్తే. మరి ఇంతకాలం తెలుగు ప్రేక్షకులను అలరించిన మీరు, అంటే ఈ మెగా హిట్ సీరియల్ అనేది తుది అంకానికి చేరుకుంది, క్లైమాక్స్కి వచ్చింది. ఎలా అనిపిస్తుంది బేసిక్గా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్స్ చెప్తాను. ఎందుకంటే ఒక సీరియల్ని 1 year చూస్తారు, 2 years చూస్తారు. ఇది దాదాపు 3.7 years అని చెప్తారు. అంటే 3.5 years అయింది, ప్లస్ ఒక 2 months అని చెప్తాను. అంటే స్టార్టింగ్ నుంచి ఎలా ఉండింది ఆ ప్రేమ, సపోర్ట్ అనేది ఇప్పుడు దాకా ఎండ్ దాకా కూడా అట్లనే ఉంది. ఆ ప్రేమ అనేది తగ్గలేదు, వాళ్ళు చూపించిన లవ్ తగ్గలేదు, అండ్ దీనికి ఉన్న టీఆర్పీ కూడా తగ్గలేదు. టైమింగ్ స్లాట్ తగ్గినట్టు అది టీఆర్పీ అట్లనే ఉండేది. అండ్ జనాలకి అంటే నేను అదే అనుకుంటా, అంటే ఇప్పుడు ఒక క్యారెక్టర్ని ఒకసారి ఇష్టపడతారు, 2 సార్లు ఇష్టపడతారు, వీళ్ళు రోజు ఇష్టపడుతూనే ఉన్నారు. అంటే రోజు ఒక ట్యాగ్ చేయడం కానీ, రీల్స్ చేయడం కానీ, ఫ్యాన్ క్లబ్లు ఎక్కువ అవుతూనే ఉంది. నాకు తెలిసి ఇప్పుడు మోర్ దెన్ 300-400 పైన ఉంది. సో ఇవన్నీ చూస్తే ఐఎమ్ సో బ్లెస్డ్. అంటే సడన్ సర్ప్రైజ్ లేక అక్కడ మాయమైపోయారు, ఇక్కడ ప్రత్యక్షం అయ్యారు. అయితే యాక్చువల్లీ ఇలా చూస్తే మాత్రం అక్కడ క్యారెక్టర్లకి రిలేటబిలిటీ అనేది టోటల్ గా డిఫరెంట్ గా ఉంటారు. బట్ కాకపోతే అది ఏంటంటే బేసిక్ గా ఒక యాక్టర్ టాలెంట్ అనేది అప్పుడే బయటకు వస్తుంది కూడా. అంటే మన ఏజ్ లేదంటే మనం ఉన్నదాన్ని దాటి మెప్పించడం అనేది ఎప్పుడైనా కూడా అయింది కదా. సో మరి అంటే రిషి అంటే మీ ఇద్దరు ఒకే ప్రాంతానికి చెందిన వాళ్ళు, ఒకే లాంగ్వేజ్ ఉంటుంది. ఈవెన్ రక్ష కూడా, మిగతా వాళ్ళందరూ కూడా తెలుగు సీరియల్లో మెప్పించడం అనేది ఇది కదా. సో మరి ఎప్పుడన్నా మీ ఇద్దరికి లాంగ్వేజ్ బ్యారియర్ అయిందా, లేదంటే ఆ కెమిస్ట్రీ అంటే తల్లి కొడుకు మధ్య ఉండే కెమిస్ట్రీ పండించడంలో ఎలాంటి టిప్స్ ఎవరెవరు ఇప్పుడు ఎంచుకున్నారు? మేము సగం సీరియల్లో సీన్స్ ఈడ్తో చేసినప్పుడు అయితే నవ్వుతో తిట్టే వరకు, లేదా నేనేదో చెప్పేటప్పుడు ఆయన ఏదో నవ్విస్తాడు. సో అలా చాలా ఫన్గా చాలా ఎంజాయ్ చేసుకుంటూ చేశాను. అంటే స్టార్టింగ్ నుంచి ఆ బాండింగ్ ఉండింది అందరికీ. సో అంటే ఇప్పుడు తను కళలో ఇంతకుముందు చేశారు, అందులో అక్కడ ఫేమస్ అయ్యారు. ఆయన కూడా మన మధ్య కన్నడలో అక్కడ అదేం లేనింది యాక్చువల్లీ. ఇప్పుడు రాగానే ఒక ఫ్రెండ్స్ లాగా నేను తనని చెప్పొచ్చా లేదా తెలియదు, పోరా అంటే అంతే ఫ్రెండ్లీగానే మాట్లాడతా. సో అంటే ఆ ఫ్రెండ్షిప్ ఉంది కాబట్టి, సో అట్లనే ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయింది మా ముగ్గురిది. అండ్ మాకు కూడా తెలుగుకి వచ్చి చేస్తున్నాను అనిపించలేదు. అయితే మీ సీరియల్స్ లో అంటే అన్ని సీరియల్స్ లో ఉంటారు కదా, బట్ మీ సీరియల్ వచ్చేసరికి చాలా మంది చాలా రకాలుగా చెప్పుకునేవాళ్ళు. అసలు మీ సీరియల్స్ లో ఉన్నారంటే కడుపు నొప్పి వచ్చి చచ్చిపోతాం, అంత రేంజ్ లో ఫన్ అనేది సెట్స్ లో ఉంటది అనేది. లేదంటే వర్క్ చేయలేమండి. అంటే ఇట్స్ లైక్ క్యారెక్టర్స్ చాలా స్ట్రిక్ట్ గా ఉంటది, అలాగే ఉండిపోతారు. ఇప్పుడు బ్రహ్మానందం గారు ఆయన అంత కామెడీ చేస్తారు కదా, డైరెక్ట్ గా కలవండి, ఆయన ఎంత సీరియస్ గా. ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఇస్ లైక్ సో టాలెంట్ అనేది ఎక్కడ అవసరం ఉందో అక్కడ వాడితేనే దానికి ఒక అర్థం ఉంటుంది. బ్రహ్మానందం గారి గురించి ఆయన ఎందుకంటే డైరెక్ట్ గా చేశారు, మేము అందరూ కలిసాం. ఏంటి బ్రహ్మానందం గారితో ఏంటి అంటే ఆ రోజు అలా అనుకోకుండా ఏమంటే చిత్రమందిలో షూటింగ్ జరుగుతుండేది. సో ఆయన ఫస్ట్ మమ్మల్ని షూట్ చేసి చూసారంట కార్లో వస్తున్నాం. సో ఆయన క్యారవాన్ లో ఉన్నప్పుడు మా అందరినీ పిలిపించుకున్నారు. సో అలా పిలిపించుకొని నేను యాక్చువల్లీ ఆయన పిలుస్తున్నారంటే నేను నమ్మలేకపోతున్నాను. ఇక్కడ నిజంగా ఆయన పిలుస్తున్నారు, ఎవరో వచ్చి నాతో ఏమైనా మజాక్ చేస్తున్నారా అనుకుని నేను బోరా అని చెప్పేవాడిని. సో తర్వాత లేదు 100% ఆయనే పిలుస్తున్నారు, ఆయననే పిలుస్తున్నారు. సో దాని తర్వాత సాయి సార్ కూడా కాల్ చేసి ఇలా వచ్చారు రండి అని. నాకు ఇక్కడ షార్ట్ లో ఉండే నేను రావడం ఎలా వెళ్ళిపోతే ఏంటి, మళ్ళీ మిస్ అవుతానని ఆ టెన్షన్లోనే
మన డైరెక్టర్ దగ్గర సార్ ఇలా పోయి ఇలా వచ్చేస్తానని చెప్పి వచ్చాను. ఆ లోపు వీళ్ళందరూ ఉండేరు. ఆ రోజు ఆయన నన్ను వెల్కమ్ చేసిన విధానమే వేరే రకంగా ఉండింది. ఆయన అంటే మీ ఇంటి అబ్బాయిని ఏమైనా ఫారిన్ లో ఉండి చాలా సంవత్సరం తర్వాత వస్తున్నప్పుడు ఆ ఒక వెల్కమింగ్ ఉంటుంది కదా, అలా వచ్చింది. వెల్కమ్ 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 రిషి అని ఇంటి అబ్బాయిగా పిలిచారు. నాకు ఇంకా అది నా చెవులకు మిగిలిపోయింది. సో అది నా లైఫ్లోనే మర్చిపోయిన రోజు. సో అలా పిలిపించి జస్ట్ ఎంకరేజ్ చేయడం కాకుండా అందరికీ అంటే పొగడం ఉంది కదా, ఆయన లెజెండ్ యాక్చువల్లీ. ఆ స్థాయికి వెళ్ళారు. ఆ స్థాయిలో ఉన్నవాడు ఇట్లా మమ్మల్ని కూడా అంటే కొత్తగా ఉన్నవాడు అంటే ఫ్రెషర్స్గా ఫ్రెష్ ఫేస్ అని అన్నవాడికి ఇంతగా సపోర్ట్ చేస్తారు. నువ్వు యాక్టింగ్ బాగా చేస్తున్నావు, నేను నీకు ఫ్యాన్ అనే మాట చెప్తారు కదా. అప్పుడు మేము ఆ టైంలోనే ఆ గ్రాటిట్యూడ్ ఎలా చూపించాలో కూడా తెలియదు. నేను ఆ మూమెంట్ ఇలా అయిపోయాను. నాకు ఆ మూమెంట్ నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఐ థింక్ దట్ వాజ్ ద బెస్ట్ మెమరీ ఫర్ ఎవ్రీ వన్, ఈవెన్ ఫర్ అర్ ఆల్సో. అంటే ప్రతి ఒక్క క్యారెక్టర్ ని కూడా ఆయన అంటే ఈ క్యారెక్టర్ ఇలా ఉంటది, ఈ యాక్షన్ చేస్తారు అంటే నేను ఒక్కొక్కసారి బ్రీత్ చేసుకున్నా ఎలా చేసిన అప్పుడప్పుడు చేస్తూనే ఉంటారు కదా. అంటే వీ ఫీల్ గుడ్. అంటే మేము ఒక చిన్న ప్లేస్ లో ఎక్కువ షూట్ చేస్తుంటాం, అది ఏ రేంజ్ లో రీచ్ అవుతుంది అనేది వాళ్ళు వచ్చి చెప్పినప్పుడే. ఇంకొక మేజర్ ఎక్కువ వినిపించేది ఏంటంటే రిషి అండ్ వసుధార సీరియల్లో మాత్రమే ఆన్ స్క్రీన్ అంటారు, ఆఫ్ స్క్రీన్ వాళ్ళిద్దరిని భరించడం కష్టం అంటే కదా. భరించడం కాదు, వాళ్ళిద్దరిని ఆ ఫైట్ ని ఆపడానికి ఇంకో 10 మంది కావాలి. ఓ చాలా ఆ 10 మందిలో ఫస్ట్ అంటే కంప్లైంట్స్ మళ్ళీ యాక్చువల్లీ ఏంటంటే స్టార్ట్ అయ్యేది ఎట్లా అంటే ఫస్ట్ కార్ ఎక్కేస్తాం కదా, షూటింగ్ కి వస్తున్నప్పుడు ముగ్గురికి ఒకే కార్ అన్నమాట. సో ఎక్కుతున్నప్పుడే ఒక చిన్న స్పార్క్. ఇప్పుడు ఎట్లా అంటే ఫోన్లో యూజువల్లీ ఫోన్లో ఉన్నాడు, ఆయన గుడ్ మార్నింగ్ చెప్పి కూర్చున్నాడు. తర్వాత ఇలా మెల్లగా తిరిగి స్టార్ట్ చేసుకున్నారా మొదలు పెట్టుకున్నారని ఒక లుక్ వచ్చేది. తర్వాత వెళ్ళి అంటే ఒక 40 minutes 1 hour కావాలి షూటింగ్ లొకేషన్ వెళ్ళడానికి. అందులో ఒక ఐ థింక్ 59 minutes గొడవలే. 1 minute మాత్రం గుడ్ మార్నింగ్ లేదా ఓకే స్టార్టెడ్ అని ఉంటుంది. ఒక వీడికి మాత్రం ఎంటర్టైన్మెంట్ ప్లస్ ఇబ్బంది రెండు ఉండేది. అయితే యాక్చువల్గా మీ ఇద్దరు కూడా అంటే సీరియల్ లో చేసినప్పుడు ఏంటంటే మోర్ దాన్ ఫ్యామిలీ కన్నా ఎక్కువ సీరియల్ టైంలో చేస్తాం కదా, బాండింగ్ వచ్చేస్తుంది అందరి మధ్యలో. అయితే నాకు కూడా చెప్పండి, ఆయన గ్లామర్ సీక్రెట్స్ మీరు చెప్పండి, మీ గ్లామర్ సీక్రెట్స్ ఆయన చెప్తారు. గ్లామర్ బొమ్మని ఇక్కడ కూర్చోబెట్టి నా గురించి గ్లామర్ ముందు మీ సీక్రెట్స్ చెప్పడం, ఎందుకంటే మీరు అంటే బయట పట్టించిపోయే అమ్మాయిలు చాలా మంది ఉన్నారు, తెలియదు కదా వాళ్ళకి వై రిషి ఈజ్ దిస్ మచ్ ఎనర్జెటిక్ అండ్ చార్మింగ్ అని చెప్పి. వర్కౌట్ చేస్తాడు బాగా. సో ఇప్పుడు జిమ్నాస్టిక్ ఏదో నేర్చుకుంటున్నాను, జిమ్నాస్టిక్ మధ్యలో వెళ్ళాను. నా సీక్రెట్ చెప్పు. నీ సీక్రెట్ చెప్పాలంటే యాక్చువల్లీ పెద్ద సీక్రెట్ అంటే తను పుట్టిన ప్రాంతమే అక్కడ నుంచి స్టార్ట్ అయింది. యాక్చువల్లీ తను మంగళూరు చేప. అదే అవును యాక్చువల్లీ అంటే అదే అంటున్నాను. అంటే బేసిక్ గా మంగళూరు అయితే చాలా బాగుంటారు. ఇంకొకటి మాక్సిమం ఏంటంటే మన ముగ్గురు ఎవరైనా ఎవరు ఒక ఫ్యాన్స్ వచ్చినా ఎవరు వచ్చినా మేము పలకరించే విధానం వేరు. We never showed none of us attitude ఎక్కడ చూపించలేదు ఎవరితో, అది వాళ్ళకి నచ్చింది. అంటే ఆ గ్లామర్ ఎక్కువ నచ్చుతుంది నేను చెప్తున్నాను. అంటే నేను నాకు ఒకటే అర్థమైంది, అంటే ఇంతకుముందు నేను కూడా అలాగే అనుకునేవాడిని. అంటే జనాలు వచ్చేలా పొగిడితే లేదా మీకు ఫ్యాన్స్ వస్తే యాటిట్యూడ్ వచ్చేస్తుందేమో అనుకునేవాడిని. కానీ వాళ్ళు చూపించే లవ్ వల్ల ఆ గ్రాటిట్యూడ్ చాలా హంబల్ చేసేసింది. అంటే ఎలా వీడికి ఏం చెప్పలేము అంటే థ్యాంక్ అనే వర్డ్ సరిపోతుంది. అండ్ వాళ్ళు ఇచ్చే గిఫ్ట్ మేము తిరిగి ఇవ్వాలంటే అది కుదరదు. అంటే అంత కాస్ట్లీ కాదు, వాళ్ళ క్రియేటివ్ గా చేసుకొని ఇస్తారు కదా, ప్రైస్లెస్ అంటే స్పీచ్లెస్ అన్నమాట. సో దానివల్ల గ్లామర్ పెంచింది. అండ్ ఈవెంట్ గురించి మనకి వి ఆర్ హ్యాపీ ఇన్ లైఫ్ ఆటోమేటిక్ గా గ్లామర్ వచ్చేస్తుంది. బట్ కాకపోతే ఏంటంటే నేను ఇది ఎక్కువ చాలా మంది కూడా ఒక రకమైన చెప్తుంటారు. బేసిక్ గా మన డైలీ లైఫ్ లో మామూలుగా బయటకు వెళ్తేనే రకరకాల చిలాకలు ఎన్ని ఎదురు ఉంటాయి. బట్ మీరు షూట్స్ లో ఉంటారు, రకరకాల అక్కడ ఇంకా కొన్ని ఉంటాయి, కాస్ట్యూమ్స్ అని అవన్నీ మేకప్ అని షార్ట్స్ అని లేట్ నైట్. మరి వీటిలన్నింటినీ తట్టుకుని కూడా ఆ ఫేస్ లో అది మెయింటైన్ చేయాలంటే ఇన్నర్ హ్యాపీనెస్ కాబట్టి ఏం చేస్తాం మనకి? మేమే ఏదో కామెడీలో చేసుకుని ఫైట్ చేసుకుని అలా అంటే మేబీ
ఒక్కొక్కసారి మాకు గ్యాప్ దొరికితే, అప్పుడు ఎక్కువ దొరికేది కాదు, ఒక ఎండ్ ఆఫ్టర్ వన్ షెడ్యూల్ బయటకు వెళ్ళే వాళ్ళం, లేదా నైట్ ఒక్కొక్కసారి బయట, లేదా ఒకే చోట కూర్చుని వన్ గెస్ట్ హౌస్ లాగా ఏదో అంటే వాళ్ళకి ఒకే గెస్ట్ హౌస్ ఉండేది కాబట్టి ఏంటంటే డిన్నర్ అంతా ఒకే చోట, స్ట్రెస్ రిలీఫ్ అంటే అదే. అంటే షూటింగ్ అంతా అయిపోయిన తర్వాత కొంచెం గాసిప్ ఉంటుంది కదా, గాసిప్ విషయంకి వస్తే తను అండ్ రక్ష నెక్స్ట్ అంటే అలా ఎవరి లైఫ్ పార్ట్ చేసేంత గాసిప్స్ కాదు. నేను ఎవరి లైఫ్ గురించి మాట్లాడు, వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి ఉండదు. గాసిపింగ్ అంటే ఏదో ఒక మన కాలనీ మనం ఇలా లాగేసుకుంటాం, లేదా అట్లాంటి అంటే మా షూటింగ్ కంప్లైంట్స్ చాలా ఉంటాయి. నా సీన్ తొందరగా అయిపోయింది, నన్ను పంపించలేదు ఈరోజు, ఆ కంప్లైంట్స్ అనేది ఎక్కువ ఉండేది. నాకు అలాంటి ఆప్షన్ లేదు, ఎందుకంటే స్టార్టింగ్ నుండి ఎండ్ దాకా యాక్షన్ అనేది స్టార్ట్ నాదే, ప్యాకప్ అనేది కూడా లాస్ట్ నా మొహం నాదే ఉండేది. అది ఎందుకంటే అమ్మాయికి మేకప్ వేసుకోవడానికి టైం పడుతుంది, హెయిర్ స్టైల్ అవ్వడానికి టైం పడుతుంది, కాస్ట్యూమ్ చేంజ్ చేసుకోవడానికి ఒకరు వచ్చే వరకు వెయిట్ చేయాలి. చాలా మీకైతే ఇమీడియట్ గా కూర్చొని ఏదో టచ్అప్ చేసుకుంటే అయిపోతుంది, హెయిర్ స్టైల్ ఉండదు, ఇంకా కాస్ట్యూమ్ అక్కడే ఒక షర్ట్ ఒక ప్యాంట్ ఏముంటుంది. అందుకే నేను చెప్పేదాన్ని బాయ్స్ తో స్టార్ట్ చేయండి ఫస్ట్. బట్ అయితే యాక్చువల్గా ఇప్పుడు బేసిక్గా ఒక దగ్గర స్టార్ట్ అయిన వాళ్ళు మనం అక్కడ అయిపోయి ఇప్పుడు కూడా హై లెవెల్కి వెళ్ళాలనుకుంటాం. ఆబ్వియస్గా ఏంటంటే మీరు ఒక యాక్టర్స్ కింద ఒక ప్రొడ్యూసర్ కింద ఉన్నారు, అక్కడ ఆల్రెడీ యాక్టర్ కింద గీతా శంకరంతో రాబోతున్నారు మా ముందుకి. సో ఎలా అనిపిస్తుంది ఈ గ్రోత్ చూస్తుంటే? గ్రోత్ ఉండాలండి ఎనీ యాక్టర్స్ కి, ఎనీబడి, అది ప్రొడ్యూసర్ ఉండొచ్చు, యాక్టర్స్ ఉండొచ్చు, డైరెక్టర్ ఉండొచ్చు. ఈ రోజు సీరియల్ చేసిన వాళ్ళు రేపు సినిమా చేస్తారు, ఈ రోజు సీరియల్ లో చిన్న క్యారెక్టర్ చేసిన వాళ్ళు ఎంతో మంది హీరో అయ్యారు, లీడ్స్ అయ్యారు. సో ఆ గ్రోత్ ఉండకపోతే మనం చేస్తున్నది మానటనెస్ అనిపిస్తుంది. లైఫ్ లో ఛాలెంజ్ తీసుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలి. అండ్ ఇప్పుడు ట్రైన్ చాలా మంది నేను విన్నాను, అంటే కన్నడాలు కానీ ఇక్కడ కానీ చాలా మంది యాక్టర్స్ అయ్యో నాకు ఆఫర్స్ లేవు అంటారు. కానీ మేబీ మనం ఇప్పుడున్న ట్రెండ్కి యాక్టింగ్ని కూడా కొంచెం షార్ప్ చేసుకుంటూ ఇప్పుడు చాలా న్యాచురల్ వచ్చేసింది యాక్టింగ్ కూడా. మీకు ఏదో పాతకాలంలో ఉన్న ఆ షాక్ రియాక్షన్ అవన్నీ ఉండదు, ఎందుకంటే వన్స్ ఓటీటీ అంత ఫాస్ట్గా మూవ్ అవుతుంది. ఇప్పుడు వెబ్ సిరీస్ అంతా యూ హ్యావ్ టు గో ఫర్ లైవ్, అంటే చాలా న్యాచురల్గా చేయాలి. సో ఆ గ్రోత్, ఆ చేంజ్ ఓవర్ మన లైఫ్లో చేసుకుంటూనే ఉండాలి. ఇప్పుడు జగతికి నేను ఎలా చేంజ్ చేసుకున్నాను, ఐ వాజ్ డూయింగ్ డిఫరెంట్ క్యారెక్టర్స్ దేర్. సో ఇక్కడ వచ్చే జగతి ఆ క్యారెక్టర్ చేసుకోవడానికి ఆ బ్లౌజ్ అంతా డిజైన్ చేసుకుని ప్రతి ఒక్కటి నేను చేంజ్ ఓవర్ చేసుకున్నాను, ఎందుకంటే ఆ క్యారెక్టర్కి యాక్ట్గా కనిపించాలి. సో లేదంటే ఈడిని నేను కొడుకులాగా ఎలా ఫీల్ అవుతాను చెప్పండి. ఇప్పటికీ కూడా మీరు అందమైన తల్లి లేదు, స్టార్టింగ్ లో యాక్చువల్లీ వాళ్ళ చిన్నపిల్లలది ఎక్కువ ఉంటుంది అండ్ ఎంతో మంది ఇక్కడ ఉన్న యాక్టర్స్ ని కలిసి వాళ్ళు రిజెక్ట్ చేశారు, అమ్మరు. ఐ ఫీల్ లైక్ ఎనీ క్యారెక్టర్ ఇస్ ఛాలెంజ్. ఎస్, మీరు ఆ ఛాలెంజ్ తీసుకున్నారు, సక్సెస్ఫుల్ గా కంప్లీట్ కూడా చేసి చూపించారు యాక్చువల్గా. అయితే యాక్చువల్గా మరి గీతా శంకరం అనేది మేడం ప్రొడ్యూసర్ కూడా యాక్చువల్గా సినిమాకి ఆల్రెడీ సైన్ చేయించుకుంటారేమో తెలియదు. ఎవరైనా క్యారెక్టర్కి సూట్ అవుతారంటే సినిమాలో నేను చెప్పేది నా కంఫర్ట్ జోన్ నాకు మాత్రం ఫ్రీగా చేసేస్తారు. అయితే షూటింగ్ మాత్రం ఫ్రీగా చేసేస్తాను, రిటర్న్స్ మాత్రం పర్సెంటేజ్ రావాలి. అయితే గీతా శంకరం ఎప్పటి వరకు వస్తుంది, ఎప్పుడు చూడబోతున్నాం? మరి గీతా శంకరం ఎలా ఉంటుంది, ఇలాగే ఉంటుందా? దట్స్ ఎ డిఫరెంట్ షేడ్ ఆఫ్. అది ఒక వేరే బ్యాక్డ్రాప్ ఉన్న స్టోరీ యాక్చువల్లీ, అది విలేజ్ బ్యాక్డ్రాప్ ఉన్న స్టోరీ. అంటే అది ఒక ఫ్యామిలీలో జరిగే ఒక స్టోరీ, అందులో డిఫరెంట్ కైండ్ ఆఫ్ లవ్ స్టోరీ. అంటే ప్రతి ఒక్కరు ప్రేమించుకుంటాము, అందులో విడిపోవడం అనేది ఉంటుంది, కానీ విడిపోవడం ఎందుకు, దానికి ఉన్న అంటే బ్యాక్ స్ట్రెంగ్త్ అనేది ఏముంటుంది, అంటే ఎమోషన్ ఎలా ఉంటుంది, ఫ్యామిలీ అనేది ఎమోషన్ ఉన్నప్పుడు ఆ లవ్ స్టోరీ ఎలా జరుగుతుంటుంది అని ఈ సినిమా మొత్తం సినిమా అదే ఉంటుంది. సో చాలా యాక్చువల్లీ చెప్పాలంటే మన డైరెక్టర్ గారు చాలా దీని స్క్రీన్ ప్లే చాలా బాగా రాసుకున్నారు, రైటింగ్ చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది, అండ్ స్క్రీన్ ప్లేలో చాలా ఆటాడుకోవాలి. అట్లాంటి సీన్ ఉన్నా అంటే చివరి దాకా ఒక సస్పెన్షన్ ప్లస్ ఆ క్యూరియాసిటీలోనే సినిమా వెళ్తూ ఉంటుంది. సో యా, హోప్ఫుల్లీ వీఆర్ కమింగ్ బై నెక్స్ట్ ఇయర్ అనుకుంటున్నా. అంటే ఆల్మోస్ట్ 60 to 70% అయిపోయినాయి, ఇంకా 30% మిగిలింది. సో యాక్చువల్లీ ఏంటంటే ఇంకా తొందరగానే రావాల్సింది, నేను మధ్యలో కొంచెం నాకు ఇంజరీ అవ్వడం వల్ల డిలే అయ్యింది. సో అందులో ఒక సాంగ్ అయితే ఇప్పుడు వస్తూ ఉంది, లిరికల్ సాంగ్ రిలీజ్ అవుతుంది.
దాన్ని మన చంద్రబోస్ గారు రాశారు. పాడింది వచ్చేసి శ్వేతమ్మ పాడారు. సో ఐ థింక్ ఇట్ ఇస్ మై బిగ్గెస్ట్ హోప్ ఇన్ మై అప్కమింగ్. అయితే ఇద్దరిని అంటే ఇక్కడి నుంచి కలవలేకపోతున్నాం, చూడలేకపోతున్నాం, ఇప్పుడైనా మనసు అనేది అవుతున్నా కూడా, బట్ ఫైనల్లీ ఇప్పటి వరకు మనం ఎంటర్టైన్ చేసినందుకు, ఇంతకాలం మనం మనతో కలిసి ట్రావెల్ చేసినందుకు, ఒక హౌస్ హోల్డ్ నేమ్ కింద మారినందుకు, సో మీ ఇద్దరికి మాత్రం థ్యాంక్స్ అండ్ విష్ ఆల్ ది బెస్ట్. రెండు చెప్పాలి అంటే మేము ఏం చేసినా కానీ నెక్స్ట్ ఇన్ ఫ్యూచర్ జనాలు ఇలాగే సపోర్ట్ చేయాలని ఫర్ ఎవ్రీవన్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మీరేమన్నారు, ఇప్పుడంతా మంచి సక్సెస్ అవ్వడం ఇప్పుడు తను కూడా ఇంకొక స్థాయికి వెళ్తున్నారు అంటే దాని వాళ్ళ సపోర్ట్ వల్లనే కదా, బికాస్ ఆఫ్ దెమ్ ఓన్లీ షేస్ టు వన్ మోర్ స్టెప్. నేను కూడా ఇంకొక స్టెప్ తీసుకున్నానంటే వాళ్ళు చేసిన సపోర్ట్ వల్ల. ఇప్పుడు నేను ప్రతి స్టెప్ లో వాళ్ళ సపోర్ట్ ఉండాలి అండ్ చేస్తున్నదే వాళ్ళ కోసం. అండ్ నాకు అంటే పర్సనల్ గా చెప్పాలంటే నిజంగా ఏ రుణమైనా తీర్చుకోవచ్చానో కానీ తెలుగు జనాలు చూపించిన లవ్ మాత్రం నేను ఎప్పుడూ తీర్చుకోలేను. ఆ ఆడియన్స్, తెలుగు ఆడియన్స్ ఏమున్నారో వాళ్ళు నిజంగా నెక్స్ట్ లెవెల్. అంటే నేను ప్రతి ఒక్క ఇంటర్వ్యూలో వాళ్ళ గురించి చెప్తున్నాను, ఎందుకంటే నేను అలాంటి లవ్, అలాంటి సపోర్ట్ నాకు చూపించారు. నేను అది ఎప్పటికీ మర్చిపోతాను. మీరు అన్నట్టుగానే తెలుగు ప్రేక్షకులకి ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉంటారు. మీరు ఏ ప్రాజెక్ట్ చేసినా కూడా ఆ ప్రాజెక్ట్ మేము సపోర్ట్ అందిస్తూనే ఉంటాం, మిమ్మల్ని లైక్ చేస్తూనే ఉంటాం, మీ యాక్టింగ్ చూసి ఎంటర్టైన్ అవుతూ ఉంటాం. విష్ ఆల్ ది బెస్ట్ అండ్ మీరు గ్రేట్ హైట్స్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నెక్స్ట్ ఇంటర్వ్యూ మీరు ఒక హీరో కింద, మీరు ఒక యాక్ట్రెస్ అండ్ ప్రొడ్యూసర్ కింద సెలెక్ట్ చేసి. డెఫినెట్లీ. థ్యాంక్ యూ సో మచ్.